ఎందరో మహానుభావులు ఈ విశ్వంలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంది. పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు ఝాన్సీ, మాది కడప జిల్లా. నేను ఒక చిన్న స్కూల్లో చదువుకున్నాను. మొట్టమొదటిగా నా పరిచయము దేవుడు అనే వర్డ్ నేను ఎక్కడ విన్నానంటే అనంతపూర్లో చర్చి కాలేజీలో నేను నర్సరీ జాయిన్ అయ్యాను. అక్కడ ఒక సిస్టర్స్ ఉండేవాళ్ళు, నన్స్. నాకు నన్స్ అని పేరు ఇప్పుడు అంటున్నాను. సిస్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి పోతారు, మనం ఇంటికి వస్తాము, వాళ్ళ ఇంటికి పోరు, అక్కడే ఉంటారు. ఎందుకు అక్కడే ఉంటారు అంటే వాళ్ళు దేవుడికి అంకితం అయిపోయినారు, దేవుడి బిడ్డలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ చిల్డ్రన్ అని చెప్పారు. నేను డైరెక్ట్గా వెళ్ళి మా నాన్నగారిని అడిగాను. అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను అదే క్వశ్చన్. వాళ్ళు దేవుడి పిల్లలైతే మనమేంటి? వాళ్ళు ఎందుకు, మనకి ఇల్లు ఉంది, వాళ్ళకి ఇల్లు లేదు. వాళ్ళు చర్చిలో ఎందుకు ఉంటారు? చర్చి అంటే దేవుడు, మరి మనం ఎందుకు చర్చికి పోము? ఫస్ట్ సారి మతం అనే పదం నేను అక్కడ విన్నాను, దేవుడు అని అక్కడే విన్నాను. అప్పటి నుంచి నాకు క్వశ్చన్లు స్టార్ట్ అయినాయి. 4 సంవత్సరాల వయసులో. 5వ సంవత్సరం ఉన్నప్పుడు మా అక్కగారు సడన్గా చనిపోయారు. చిన్న పాప ఆమె, నాకు 2 years గ్యాప్. ఎక్కడికి పోయింది? ఎక్కడికో తీసుకుపోయారు. ఆడుకుంటా ఉన్నింది, జ్వరం వచ్చింది, పడిపోయింది. ఎక్కడికో తీసుకెళ్లారు, తర్వాత కనిపించలేదు. ఎక్కడికి తీసుకెళ్లారు? కోపం వచ్చింది, రాలేదు. చిరాకు వచ్చింది, బాధ అనిపించింది. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాపకి ఏమని చెప్తారు? అందరు ఏడుస్తున్నారు ఇంట్లో. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము. నాకు ఫస్ట్ సంతోషం అనిపించింది, అరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తర్వాత మా అక్క నాతో పాటు రాలేదు. ఏంటి మా అక్క ఎక్కడ వదిలిపెట్టి వచ్చారు వీళ్ళందరూ? అప్పుడే క్వశ్చన్. అప్పుడు చనిపోయింది. మరణం గురించి నాకు అప్పుడు తెలిసింది. తర్వాత చాలామంది చనిపోయారు, వెళ్ళారు, రాలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? చనిపోయారు. చనిపోతున్నారు. నేను విమర్శించుకున్నాను, చనిపోతున్నారు, ఎక్కడికి పోతున్నారు? మా నాన్నగారిని అడిగాను. చనిపోతే దేవుని దగ్గరికి పోతారు, మళ్ళా దేవుడు వచ్చాడు. దేవుడు చర్చిలో ఉంటాడు, దేవుడు గుళ్ళో ఉంటాడు, మళ్ళా చనిపోతే మనం దేవుని దగ్గరికి పోతాము. అందరం ఒకేసారి ఎందుకు పోమండి? ఎందుకు ఇప్పుడు పోకూడదు మనము? టైం అయినప్పుడు దేవుడే పిలిచకపోతాడు. ఇంకొక పెద్ద పజల్ నాకు. కాలము, మరణము, దైవము. మనమెవరు? జీవము, లైఫ్. మనం ఒక్కరమేనా లైఫ్? మన ఉరుసులేనా జీవము? జీవించేటన్ని జీవము. 4 వర్డ్స్ అయిపోయినాయి నాకు. జీవము, మరణము, కాలము, దైవము. ఈ 4 పదాలు నన్ను ఇంకప్పటి నుంచి వదిలిపెట్టలేదు. ఇంకా తర్వాత కడపలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఫస్ట్ ఓపీ రాయిచ్చేసి మళ్ళీ పక్కనే ఉన్న దర్గాలోకి వెళ్ళి, దర్గా అంటే మీకు తెలుసు, కడపలో పెద్ద దర్గా అని చాలా పేరు ఉంది. ఆ దర్గా దగ్గరికి వెళ్ళేసి అక్కడ వేపమండలతో పూజ చేసి వాళ్ళు దువా ఇస్తారు, చేసేసి మళ్ళీ వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడము, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అక్కడేముంటుంది అంటే మౌలా వాళ్ళు ఉంటారు, మసీదు అంటే అక్కడ ఇంకొక దేవుడు పరిచయం అయ్యాడు నాకు, అల్లా. మన గుళ్ళో ఒక దేవుడు ఉన్నాడు, చర్చిలో ఒక దేవుడు ఉన్నాడు, మసీదులో ఒక దేవుడు ఉన్నాడు. అరే ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది కాపాడుతున్నారు. డౌట్ ఏం రాలేదు నాకు. ఉన్నాడు, మనం ఉన్నాము, కాలం ఉంది, టైం ఉంది, కనపడతానే ఉంది. ఈ క్వశ్చన్లన్నీ అనుకుంటూ వస్తున్నాను, చదువుకుంటూ వస్తున్నాను. అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్లో 4th yearలో 4వ సంవత్సరంలో సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది. ఫిజికల్, సోషల్, మెంటల్, దట్ ఈస్ ఇంటలెక్చువల్ వెల్బీయింగ్, నాట్ ద ప్రజెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ అఫనెట్. ఏదన్నా ఇబ్బంది కానీ జబ్బు కానీ లేకపోవడం కాదు, ఫిజికల్గా, సోషల్గా, మెంటల్గా బాగుండడము అని చెప్పారు. దానికి డైమెన్షన్స్ ఉంటాయి, అంటే ఎలా కొలవాలి అని. దాంట్లో ఒకటి వచ్చింది మళ్ళీ ఫిజికల్, ఇంటలెక్చువల్. ఫిజికల్ అంటే శరీరము, మేము దాని గురించే చదువుతున్నాము 4 సంవత్సరాల నుంచి. ఇంటలెక్చువల్, సైకాట్రీ డిపార్ట్మెంట్ ఉంది, ఓకే సరిపోయింది. ఎమోషనల్, ఫీలింగ్స్ ఉన్నాయి, బాగానే ఉంది, అది అర్థమవుతుంది. ఎకనామికల్, ఫైనాన్షియల్, దాని గురించి కూడా అర్థమైంది. ఆక్యుపేషనల్, వృత్తి,
అదే అర్థమైంది. అన్నీ అర్థమవుతున్నాయి. లాస్ట్‌లో ఒక డైమెన్షన్ వచ్చింది. దట్ ఈజ్ స్పిరిచ్యువల్ డైమెన్షన్. మళ్ళీ వచ్చింది నాకు. మళ్ళీ నా లైఫ్‌లోకి స్పిరిచ్యువల్ డైమెన్షన్ ఎంటర్ అయింది 98లో. అప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసినాననమాట. కొంచెం క్వెషన్స్ వచ్చినాయి మళ్ళీ. ఇదెక్కడ డైమెన్షన్? ఇదెవరు చెప్తారు? అప్పుడు మా ఫ్రెండ్స్‌లో కొంతమంది మేము పిరమిడ్‌కెళ్తున్నాము. కొత్తగా పిరమిడ్ కట్టారు. ఎవరో ఒకాయన పెట్టారు. అక్కడ బాగుంటది. సైలెంట్‌గా ఏదో కళ్ళు మూసుకుంటారు. ధ్యానము, శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు అని. సరే తెలుసుకోవాలని ఉత్సాహం ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉందండి. ఐటీసీ బిల్డింగ్ పక్కన. వాళ్ళ బిల్డింగ్‌కెళ్ళేసి వెళ్ళాము. అయితే నాకు టైం కలిసి రాలేదు. పత్రిజీ గారు కనపడలేదు. ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న బిల్డింగ్‌కెళ్ళేసి సైలెంట్‌గా చాలా చిన్న బిల్డింగ్. బాగుంది. సైలెంట్‌గా కొంచెం కూర్చున్నాము. ఏంటో బాగుంది అనిపించింది. అక్కడ కనెక్షన్ కట్ అయిపోయింది. కానీ పత్రిజీ గారి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. తెలుస్తూనే ఉన్నాయి విషయాలు. ఆయన సాగిపోతున్నారు. ఆయన ప్రయాణంలో ఒక అంతర్భాగంగా నేను కూడా సాగుతున్నాను ఆయన తెలియకుండానే. ఆయన అక్కడ పెడుతున్నారు. డెవలప్ అవుతున్నది. అందరూ వస్తున్నారు. ఏమీ తెలియదు. కానీ ఆయనతో పాటు నా ప్రయాణం కూడా సాగుతాను. ఎందరో యోగులతో కనెక్షన్ ఉంటది కదా! అందరికీ. ఫిజికల్‌గా కాకుండా సాగుతా ఉంది ప్రయాణం. ఇంతవరకు ఆయన చూడలేదు. సడెన్‌గా మళ్ళీ సాగుతూ తెలుసుకుంటూ, బుక్స్ చదువుకుంటూ, ఆయన ఛానల్ చూసుకుంటూ, ఆయన ఇంటర్వ్యూలు చూస్తూ, మహానుభావులు ఫిజికల్‌గా కనపడకపోయినా మహానుభావులు, యోగులు మనం చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెడితే మనకు గురువులు మాట్లాడతారు. అలా మాట్లాడితే ఈ ఛానల్‌లో బావుంటుంది. డాక్టర్‌గా బావుండదు. అంటే మనకు సైలెంట్‌గా కూర్చుంటే మన సమస్యలకు మన నుంచే పరిష్కారం వస్తుంది. అదే మెడిటేషన్ అని తెలుసుకున్నాను నేను. తర్వాత మెడిటేషన్‌లో ఎన్ని రకాలున్నాయి. మెడిటేషన్ మీనింగ్ ఏంటి? ధ్యానము, రాజయోగము, భక్తి యోగము, కర్మయోగము, తర్వాత శ్రీకర యోగ, స్వాధ్యాయ యోగ, లాఫింగ్ యోగ, హఠ యోగ. ఏంటి ఇన్ని యోగాలేంటి? ఇన్ని కనెక్షన్‌లేంది ఒక్క దేవునితో? ఇదేదో బావుందే! ఒక్కటే కదా నేను నా బాడీకి, నా మైండ్‌కు ఛార్జింగ్ పెట్టాలి. యూనివర్స్‌తో కనెక్షన్ పెట్టాలి. ఇన్ని కనెక్షన్‌లు దొరికాయి. ఏమైంది? తప్పేముంది? అన్నీ మంచి కనెక్షన్‌లే గదా! మంచి కనెక్షనో కాదో చూద్దాం. ఇంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్ని కనెక్షన్‌లు పెట్టుకుంటూ వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. మీరు గూడా కానీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. నేను అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పలేను. అన్నిటి గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. నా ప్రయత్నంలో నేనైతే ఒక నర్సరీ స్టూడెంట్ అని భావిస్తున్నాను. నా అనుభవాలు అని నేను సెపరేట్‌గా చెప్పలేను. ఎందుకంటే నేనేదన్నా సమస్యలో ఉన్నప్పుడు నా ఎదురు ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒక గురువు. అది పేషెంట్ అయినా అవ్వచ్చు, స్టాఫ్ మెంబర్ అయినా అవ్వచ్చు, ఇప్పుడు ఎదురుగా ఉన్న మీరైనా కావచ్చు. మీకు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్క డాక్టరు మీకు ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్క డాక్టరు ఒక దానికి పరిష్కారం. మనము ఎలా డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకుంటామో, కామన్ సెన్స్ ఉపయోగిస్తాము. తర్వాత వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు ఉపయోగించుకుంటాము. తర్వాత మనం పోయి చూసి మన తెలివిని ఉపయోగిస్తాము. అన్నిటికంటే మన హృదయాన్ని ఉపయోగిస్తాము. ఉపయోగిస్తే మనకి ఏ కనెక్షన్ కావాలో, ఏ డాక్టర్ కావాలో, ఏ టీచర్ కావాలో, ఏ స్కూలు మంచిదా అలా తెలుసుకుంటాం కదా! అలానే ఇలా గూడా స్పిరిచువాలిటీ గూడా ఒక సైన్స్. నేను ముఖ్యంగా మీరు పిలిచిన వెంటనే ఎందుకొచ్చానంటే, దీన్ని ఒక భారతదేశానికి సంబంధించింది, యోగిక్ సైన్స్, లేదు ఒక మతానికి సంబంధించింది, హిందూ మతానికి సంబంధించింది. ఎప్పుడు ఇలా చూడకూడదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉండే
ఆత్మజ్ఞానాన్ని అంటే విల్ పవర్ను తెలియజేస్తుంది. ఆస్తికుడు అంటే ఆత్మను గురించి తెలుసుకున్నవాళ్ళు. ఎవరైతే ఆత్మను గురించి తెలుసుకునే వాళ్ళు నాస్తికుడు. ఆత్మ అంటే ఒక పవరు. ఆ పవర్ గురించి తెలుసుకునే హక్కు, దాని గురించి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. దీన్ని ఎప్పుడు ఒక మతపరమైన సంస్థ కానీ, ఒక మతపరమైన మతానికి యోగిక్ సైన్స్కు, దిస్ ఈజ్ యోగిక్ సైన్స్, మెడికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్, స్టాటిస్టికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, అన్ని సైన్స్లు అయినప్పుడు దిస్ ఈజ్ ఆల్సో యోగిక్ సైన్స్. ఇది అతి పురాతనమైన అనాది అంటారు కదా, దిస్ ఈజ్ ప్రూవ్డ్ సైన్స్. ఇప్పుడు వచ్చి మనం ప్రూవ్ చేయవలసిన లేదు. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తే ఒక నర్సరీ స్టూడెంట్ వచ్చి ఒక పిహెచ్డి జ్ఞానాన్ని చెప్తే ఆయన ఏం చెప్తాడు? పిహెచ్డి కాలేజీకి తీసుకెళ్ళి ఒక నర్సరీ స్టూడెంట్ చెప్పమంటే ఆయన నేర్చుకున్న చెప్తాడు. అది వేరే వాళ్ళకేమనిపిస్తుంది చెప్పండి? ఒక పిహెచ్డి యూనివర్సిటీకి ఒక నర్సరీ బాబు వచ్చి ఆయన నేర్చుకున్న చూపిస్తే వేరే ప్రపంచ దేశంలో అరే ఈ యూనివర్సిటీలో నేర్పించేది యూనివర్సిటీ స్థాయి ఇదా అని అనిపిస్తుంది కదా, అంతేనా? ఒక యూనివర్సిటీ లెవెల్కు ఒక ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఒక నర్సరీ స్టూడెంట్ వచ్చి ఒక రాస్తే ఒక రాస్తే ఎట్లా ఉంటుంది? నేను అలా అనుకునే తరుణంలో ఒక విప్లవంలాగా ఏదో జరుగుతూ ఉంది. అలా నెగిటివ్, ఇప్పుడు కరోనా పాండమిక్ వచ్చింది. ఇలాంటి తరుణంలో ఒక్కటి మాత్రం ఆలోచించండి, ఏదో విప్లవం జరుగుతూ ఉంది. అలా చెడు మారుతూ ఉంది అనే టైంలోనే మంచి కూడా ఒక ఎక్స్ప్లోజన్ లాగా వస్తుంది. అలా వచ్చే వాళ్ళల్లో ఈ పత్రిజీ గారు ఎందరో మహానుభావుల్లో ఆయన ఒక మహానుభావుడు. దీన్ని ఒక సైన్స్ లాగా, యాస్ట్రల్ ట్రావెలింగ్ అనే పదాన్ని సైంటిఫిక్గా డాక్టర్ న్యూటన్ గారు, శ్రీదేవి న్యూటన్ గారితో పాటు దీన్ని ఒక సైంటిఫిక్గా ఏదో వెళ్ళాము, ఏదో అనుభవాలు చూసాము, వాటినన్నింటినీ హాలుసినేషన్స్ అంటారు. మా భాషలో, డాక్టర్ భాషలో హాలుసినేషన్స్ అంటారు. ఏముంది, ఊహించుకోవచ్చు ఏమైనా కళ్ళు మూసుకొని. ఇది హాలుసినేషన్ కాదు, దిస్ ఈజ్ సైన్స్. దిస్ కెన్ బి ప్రూవ్డ్ బై ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కదానికి ఫిజికల్గా ప్రూవ్ చేయాలంటే ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఇన్స్ట్రుమెంట్స్ రాలేదు. ఇంతకుముందు మనము ఇక్కడ నుంచి వేరే వాళ్ళతో మాట్లాడగలము అంటే నవ్వుతాం, లేదంటే అబద్ధాలు అనుకుంటాం. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, చూడగలుగుతున్నాం. అలానే ఈ ఎక్స్పీరియన్స్లో కూడా ప్రూవ్ చేసే ఫిజికల్ సాధనం ఇంకా రాలేదు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చినంత రోజులు మన అనుభవాలను ఇలానే పంచుకుంటూ, మనల్ని చూసి, ఈ యోగ సాధనలో ఉండే వాళ్ళని చూసి వీళ్ళెందుకు ఇంత మంచిగా అయిపోయారు, నిన్నటికి ఈ రోజుకి ఎంత మంచిగా అయిపోయారు, ఎవరు వాళ్ళు మార్చిన గురువు, ఏం దొరికింది వాళ్లకు, ఇంత మంచిగా ఎందుకు అయ్యారు వీళ్ళు? మనం చెప్పకూడదు, వాళ్ళు అడిగే వరకు మనం చెప్పకూడదు అని నా అభిప్రాయం. ఎందుకు, ఏం చేస్తే మీకు ఏం దొరికింది అక్కడికి వెళ్ళి అడుగుతాం కదా, ఏం చేస్తే ఎక్కడ ఏమి, వీనికి బాగా చదువు వస్తుంది, ఎవరు టీచర్ ఎవరు? మనం ముందు చెప్తామో వాళ్ళు అడుగుతారా? వాళ్ళే అడుగుతారు. అలానే మనం కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు దొరికారు, అప్పుడు రావాలి పేరు. పత్రిజీ గారు మహానుభావులు, ఒక మహానుభావుడు మాకు దొరికాడు. ఆయన జీవితాన్ని ఆయన ఒక సమాజ సేవ కోసము, ముఖ్యంగా యోగిక్ సైన్సెస్ కోసము, దాంట్లో కూడా ఒక ధ్యానాన్ని ఒక సైంటిఫిక్గా, అంటే అందరికీ సరళమైన భాషలో గృహిణులకు, విద్యార్థులకు అందరికీ అర్థమయ్యేటట్లు ఒక సైంటిఫిక్గా ఆయన ఒక విప్లవాన్ని తీసుకొస్తున్నాడు, ఆధ్యాత్మిక విప్లవాన్ని. ఆ విప్లవంలో మనము కూడా ఎప్పుడు ఆయనకు సపోర్టుగా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి మీరు ఇలా అయిపోయారు అనే, ఇలా ధ్యానానికి పోయి ఇలా అయిపోయారు, ఏ స్కూల్కి పోయి చెడిపోయారు అన్నట్లు, ఏ టీచర్ మీకు అన్నట్లు అని పేరు కాకుండా ఎక్కడికి వెళ్ళి మీరు ఇలా తయారయ్యారు, ఫిజికల్గా టోటల్ కంప్లీట్ హెల్త్ఫుల్ బీయింగ్గా, ఫిజికల్గా, ఇంటలెక్చువల్గా, సోషల్గా, ఎకనామికల్గా
ఆక్యుపేషనల్‌గా, ఎమోషనల్‌గా, ఫ్యామిలీలో, రిలేషన్స్‌లో, సొసైటీకి ఇంకా ఇంకా ఏదన్నా సేవ చేయాలని, ఇంకా ఇంకా సర్వీస్ చేయాలని పత్రిజీ గారి అడుగుజాడల్లో, ఆయన అడుగుజాడలు అనేదానికంటే ఆయన మార్గంలో ఏమంటారు నాకు తెలీదు. ఆయన మార్గంలో పయనించి ఇంకా దర్శికి, ప్రకాశం జిల్లాకు, ఆంధ్రప్రదేశ్‌కు, భారతదేశానికి, ప్రపంచానికి, విశ్వానికి ఇంత సేవ మొదట మన శరీరంతో ప్రారంభమవుతుంది. ఫస్ట్ మనకే ఉద్ధరించుకోవాలి. మనము ఎంత ఇంప్రూవ్ అవుతామో అంత మన ఫ్యామిలీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన ఫ్యామిలీ ఇంప్రూవ్ అయితే మన వీధి ఇంప్రూవ్ అవుతుంది. వీధి ఇంప్రూవ్ అయితే ఊరు ఇంప్రూవ్ అవుతుంది. ఇదే నా ప్రయాణము. నా ప్రయాణంలో నేను నర్సరీలో ఉన్నానని నేను భావిస్తున్నాను. భత్రిజీ గారి సేవలో మీరందరూ ఇంత గృహిణులుగా ఉండి ఆయన మార్గంలో నడిచి ఇంత యోగులు, ధ్యాన యోగులు దర్శిలో ఇంతమంది తయారైనారు. వీటిల్లో ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతూనే ఇలా తయారవుతాం కదా. ఒక డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫిజిక్స్ రావాలి, కెమిస్ట్రీ రావాలి, మ్యాథ్స్ రావాలి, అన్నీ రావాలి కదా. అలానే దీంట్లో మెడిటేషన్లో కూడా కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి. వీటిల్లో మెడిటేషన్ చేయడంతో పాటు మన ఫిజికల్ బాడీకి ఏమి ఇస్తున్నాం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దాంట్లో ఒక డాక్టర్గా నేను కొంచెం మాట్లాడచ్చు అని అనుకుంటున్నాను. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఫుడ్డు, మసాలా ఫుడ్డు పక్క ఇళ్ళల్లో ఎందుకంటే పక్క అన్నదమ్ముల్లో చాలా తేడా ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్డు వెజిటేరియజం ఏంటి? వెజిటేరియజం అంటే ఏంటి? వీలైనంత వరకు ఒక జీవానికి ఇబ్బంది లేనిది వెజిటేరియన్. ప్రాణం ఉంటుందా ప్రాణము? చికెన్లో ఉంటుంది. అడగచ్చు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు అడగచ్చు, అది కూడా ప్రాణమే కదా, మీరు తినే ఆకుకూరలు కూడా ప్రాణమే కదా, అవి ఇంకా ప్రాణంతో ఉంటాయి, ఇంకా లైఫ్లో ఉంటాయి. కావాలంటే కొత్తిమీర కాడ నాటినామనుకో, పుదీనా నాటినామనుకో, పుదీనా మళ్ళీ వస్తుంది. అదే ఒక చికెన్ చనిపోయిన తర్వాత, ఒక పొట్టేలు చనిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని బతికించే శక్తి మనకు లేదు, కానీ దాంట్లో ప్రాణం ఉంది. మరి నిజంగా చెప్పాలంటే ప్రాణం ఉండే ఫుడ్నే మనం తింటున్నాం. సింపుల్ డిఫరెన్స్. దానికి ప్రాణం ఒక్కటే ఉంది, దానికి ఎమోషన్స్ లేదు, ఇంకొక బాడీ లేదు. ఎమోషన్ లేని విషయం దాన్ని పత్రిజీ గారి వలన తెలిసింది నాకు. మనకు ప్రాణము, చెప్పండి, దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి అన్నీ ఉన్నాయి. మనతో పాటు అన్నిటికీ, జీవరాశులకు అన్నీ ఉన్నాయి. కానీ మొక్కలకు మాత్రం ఒక దశలోనే ఆగిపోయినాయి. అవి ప్రాణం ఉంది, జీవం ఉంది, ఎమోషన్స్ లేవు. ఆ ఎమోషన్లు క్యారీ చేసుకుండే శక్తి దానికి లేదు. కాబట్టి అవి ప్యూర్గా ఎనర్జీ ఒక్కటే వస్తుంది. ఇది కరెక్టా కాదా? నేను పక్కా నాన్ వెజిటేరియన్, వారానికి 2 సార్లు నాన్ వెజిటేరియన్ తినేదాన్ని, లేకపోతే ఫైటింగ్ చేసేదాన్ని. అలవాటు మా ఇంట్లో. నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిని, సరే చేంజ్ చేసి చూద్దాం ఏమొస్తుంది, యూజెస్ ఏంటి, ఎందుకు చేంజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్, మన బాడీ నిర్మాణం. ఎందుకు తింటున్నాం ఫుడ్డు? శక్తి కోసం తింటున్నాం. మన బాడీకి ఫ్లూయల్ కదా. ఏమైనా వేయచ్చు, ఆకుకూరలు తినచ్చు, కాయలు తినచ్చు, వండినేటివి తినచ్చు, వండనేటివి తినచ్చు, మసాలాలు తినచ్చు. ఫస్ట్ మన బాడీకి ఎందుకు తింటున్నాం? ఫస్ట్ క్వశ్చన్. ఒక మిషన్కు ఇంధనముగా వాడడానికి తింటున్నాం. నీళ్లు కానీ, మంచినీళ్ళు మనం చేంజ్ చేయలేం, మంచినీళ్ళు కూడా చేంజ్ చేయొచ్చు, నీట్గా శుభ్రంగా తీసుకోవాలి. అలానే ఫుడ్డును కూడా నీట్గా శుభ్రంగా తీసుకోవాలి. ఎంత నీట్గా చేయాలి? క్లీన్ చేస్తే సరిపోతుందా? వండితే సరిపోతుందా? సరే, ఆ ఎమోషన్స్ పోతాయా వండితే? ఆ ఎనర్జీ పోతుందా? ఇది ఎనర్జీ లెవెల్. దీన్ని ప్రూవ్ చేయలేం. ఇంకా స్ట్రక్చరల్గా వాటరు బాయిల్ చేస్తే, ఒక ఎమోషన్లో బాయిల్ చేస్తే, ఒక ఎమోషన్లో వాటర్ తీసుకుంటే స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయని ఇప్పుడు మాలిక్యులర్
అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు, ఇంకా ఇన్‌ఫ్రారెడ్ మైక్రోస్కోప్ ద్వారా వాటర్‌లో చేంజెస్, మాలిక్యులర్ చేంజెస్ తెలిసింది. కానీ దీన్ని ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ చేయందంతా ట్రాష్ అని కొట్టేయడానికి లేదు. ఒకటి ప్రూవ్ ఇంకా చేయబడని దాన్ని మనము ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అంటే, మనము అవునా కాదా తెలుసుకోవాలంటే ఒకటి జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ చేసే ముందు ఈ అందరు వెళ్ళని దారిలో వెళ్తున్నామా? లేదు. ఇంతకుముందు అనుభవాలున్నాయి. ఆ అనుభవాలన్నీ గుడ్డిగా ఫాలో అవ్వడం ఒక సైన్స్ స్టూడెంట్‌గా నాకెప్పుడూ అలవాటు లేదు. వాళ్ళు నాన్ వెజ్ ఫాలో అవుతున్నారు. వాళ్ళ అనుభవాలు ఇవి. నాకు గూడా అదే అనుభవాలు ఉంటాయి అని చెప్పి నేనెప్పుడు ఫాలో అవ్వలేదు. జస్ట్ నేను ఒక న్యూట్రల్ మైండ్, నో, యెస్ ఆర్ నో పెట్టుకోకుండా ఒక న్యూట్రల్ మైండ్‌తో ఫాలో అయినా. దాంట్లో నేను తెలుసుకున్నదేమంటే ఫస్ట్ మన శరీర నిర్మాణము వెజిటేరియన్ ఫుడ్‌కు చాలా అనువుగా ఉంది. మన నవలడం దగ్గర నుంచి మన జీర్ణ వ్యవస్థ పొడుగు, మన జీర్ణ వ్యవస్థ నిర్మాణం అంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్‌కు అనుకూలంగా లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. వెజిటేరియన్ ఫుడ్ సమర్థించడానికి. రెండవ కారణము ఎంత ఈజీగా అరుగుతది, మీరెలా ఫీల్ అవుతారు అనేది రెండో కారణం. మూడవ కారణం మీరు ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత మీ అనుభవాలు, మీ బాడీ ఎలా మార్పొస్తది, మీ ఆలోచనలు ఎలా మార్పొస్తాయి, మీ నిర్ణయం తీసుకునే శక్తి ఎలా మార్పొస్తది, మీ ఫిజికల్‌గా మీ స్కిన్ ఎలా మార్పొస్తది. మీరు అవన్నీ ఒక సైంటిఫిక్ స్టడీగా ప్రూవ్ చేయాలి. ఒక స్టడీ చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ స్టడీస్ ఉన్నాయి. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. నేను ఒక 4 సంవత్సరాల నుంచి నాన్ వెజిటేరియన్‌లో నుంచి కంప్లీట్ వెజిటేరియన్‌లోకి మారాలి అని ప్రయత్నం చేసినప్పుడల్లా నా ఎమోషన్స్ అన్నీ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ వైపు వెళ్తున్నాయి. కంప్లీట్‌గా మారాలి అంటే మొదలు ఫిజికల్‌గా ఆపడం కాదు, సైకలాజికల్‌గా ఆపాలి. కాబట్టి ఆలోచనని ఎట్లా చేయాలి అనే దాని గురించి నేను పత్రిజీ గారి వీడియోస్ చూసి, ఆలోచన ఎందుకొస్తుంది? ఈ 2 ఒకటే, 2 సమానమే, 2 తినొచ్చు. ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్స్. ఈ బిలీఫ్ సిస్టమ్ మారాలి అంటే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి అంటే యోగుల గురువు గారి సహాయం తీసుకోవాలి. తీసుకోవాలి అంటే మనకు అందుబాటులో ఉంది. ఇంత సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసే ఛానల్ ఎదురుగా ఉంది. ఎందుకు మనం యూజ్ చేసుకోకూడదని నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ గురించి పీఎంసీ ఛానల్ చూడడం మొదలుపెట్టినా. వాళ్ళన్న ప్రతి ఒక్క పాయింట్ చాలా జ్ఞానం నా మైండ్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో నాటుకుపోయి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎదురుగా కనిపిస్తే దాంట్లో ఎంత జ్ఞానం తెలుస్తది. మనకి ఈ దారిలో పోతే బురద పడుతుందని కనపడతా ఉంటే ఆ బురదలో పోము గదా! అగ్గి అని కాలినప్పుడు అగ్గి దగ్గరికి పోము గదా! అలానే నాన్ వెజిటేరియన్ ఫుడ్‌కు పోకుండా ఉంటే వెజిటేరియన్ ఫుడ్ ఈజీగా అలవాటవుతుంది. ఒక్కసారి దారిలోకొచ్చిన తర్వాత ఒక సైంటిఫిక్‌గా గాని, మన బాడీ ఎలా నిర్మాణం అయింది. నములటానికి మనకు ఎక్కువ నవిలేదుంది. చీల్చి చెండాలే అది కెనైన్ టూత్ మనకు డెవలప్ కాలేదు. పశువులకు, పులులకు, సింహాలకు ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకు ఈ టీత్ డెవలప్ అయి ఉంటాయి. ఫస్ట్ అక్కడే కనిపిస్తుంది మనకు. లోపల ఉండే జీర్ణ వ్యవస్థ అంటే డాక్టర్స్‌కి తెలుస్తుంది. ఎంతసేపు డైజెషన్ అవుతుంది, ఎన్ని మీటర్లు పేగులున్నాయి, ఇంటెస్టైన్స్ ఎంత ఉంది, మన శరీర నిర్మాణం ఎట్లా ఉంది అనేది ఒక డాక్టర్స్‌కి తెలుస్తుంది. ఫస్ట్ ఈ పాయింట్ తెలుస్తుంది. ఇంకొకటి ఏం తెలుస్తుంది? ఎక్స్‌పీరియన్స్ తెలుస్తుంది. వెజిటేరియన్ ఫుడ్ తిన్నాక ఎలా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నాక ఎలా ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎవరు మిమ్మల్ని ఆపలేరు దాన్ని. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది వెజిటేరియన్ ఫుడ్ ఎక్స్‌పీరియన్స్, ధ్యానం ఎక్స్‌పీరియన్స్. మీరు ఎవ్వరి దగ్గర నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వరి ఇన్‌ఫ్లూయెన్సు ఉండదు. ఎందుకంటే అగ్గిలో చేయి పెడితే కాలుతదా అంటే కాలినోళ్ళకు బాగా తెలుస్తది కాలిందా లేదా. చల్లగా ఉన్నాయా నీళ్ళు, ఎచ్చగా ఉన్నాయా అంటే కాలిపోతుంది. గాలి ఎట్లా ఉంది అంటే తెలుస్తది. అమ్మ ప్రేమ ఎట్లా ఉందంటే తెలుస్తది. గురువుగారు చదువు ఎలా చెప్తున్నారంటే ఎక్కించుకునేవానికి తెలుస్తుంది. అలానే మెడిటేషను, వెజిటేరియన్ ఫుడ్డు ఇవన్నీ ఎంతో యోగులు ఎంతో రీసెర్చ్ చేసి మనకు ఒక రెడీమేడ్ ఫుడ్ లాగా ఒక మార్గాలు సూచించినారు. వాటిల్లో ధ్యానము గాని, భక్తి యోగం గాని,
రాజయోగం కానీ, ఏదైనా ఎనీ మెడిటేషన్ కానీ అన్నిట్లో పక్కాగా ఉండేది వెజిటేరియన్ ఫుడ్. అన్నిట్లో బేసిస్ వచ్చేసి వెజిటేరియన్ ఫుడ్, శాకాహారం ఫుడ్. మనసు చంపుకొని తినేది కాదండి. మనస్ఫూర్తిగా తినేదే అన్నం. ఒక మనసును చంపి తినే మన 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 శరీరం కోసమని మనను వేరే వాళ్ళ మనసును చంపి తినేది, మన మనసు బాగా తృప్తిగా ఉండడానికి వేరే వాళ్ళ మనసు, జీవము, ఒక బాడీతో పాటు వీటిని హింసించి తీసుకునే ఫుడ్డును దాన్ని నాన్ వెజిటేరియన్ అంటారా? జీవహింస అంటారా? చూసుకొని వెజిటేరియన్ ఫుడ్ వలన ఎంతో మహత్యం ఉంది. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు ఎంతో 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 సేవ చేస్తున్నారు సమాజానికి. ఒక్కొక్కరిని మహాయోగులుగా తయారు చేస్తున్నారు. ఒక్కొక్క గృహిణి బాగా అవుతే ఒక ఇంటితో పాటు ఒక సమాజం కూడా బాగవుతుంది. మెడిటేషన్ ఛానళ్ళు, పత్రిజీ గారు, ఇంకా ఆయుష్, ఆరోగ్యము, తెలివితేటలు వాళ్ళందరికీ ఇంకా 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 రావాలని ఈ విశ్వాన్ని కోరుతూ, మీరందరూ కూడా సహయోగులుగా నన్ను కూడా మీతో పాటు మీ అంత కాకపోయినా నన్ను కొంచెం పైకి లాక్కరాగలరని సహయోగులుగా అందరం కలిసి పత్రిజీ గారి బాటలో నడిచి ఈ విశ్వంలో మళ్ళీ అందరినీ పాజిటివ్ ఎనర్జీతో అందరము మళ్ళీ సత్యకాలము, రామరాజ్యము, ప్రతి ఒక్క మనిషి రాముడైతే అది రామరాజ్యం అవుతుంది. ప్రతి ఒక్క మనిషి సత్వగుణాలు ఉంటే అది ఏమవుతుంది? సత్యయుగం అవుతుంది. కాబట్టి కాలంతో పాటు మనలో క్వాలిటీస్, సత్యయుగం వస్తే, క్వాలిటీస్ వస్తే మన టైం మారుతుంది, మన క్వాలిటీస్ మారుతాయి, విశ్వం కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఆ పరివర్తనకు నాందిగా ఈ కరోనా టయాన్ని, ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా చాలా టైం దొరికింది. దీన్ని అందరూ నెగిటివ్గా తీసుకుంటారు, కానీ ఈ టైంలోనే నాకు చాలా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కానీ, సద్గురు ఛానల్ కానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఛానల్ కానీ అందరూ ఆన్లైన్గా కోర్సెస్ పెట్టారు. మాది మెడికల్ సైన్సెస్ వాళ్ళు కూడా వెబినార్స్ సెమినార్స్ పెట్టారు. ఎక్కడండి నెగిటివ్కి దారి ఉంది? మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంతమంది యోగులు మనకు చేతిని అందిస్తున్నప్పుడు ఆ యోగుల చేతులు పట్టుకొని మనమందరం కూడా విశ్వంలో అనంత సామ్రాజ్యంలోకి ప్రయాణం చేయాలని ఈ ప్రయత్నంలో అందరికీ సహకరిస్తున్నా, సామాన్య జనాలకు సహకరిస్తున్నా. ప్రతి ఒక్క అందరూ ఎంతోమందిని ఎక్కడో నుంచి తీసుకొస్తారు, కానీ పత్రిజీ లాంటి మహానుభావులు ప్రతి ఒక్క సామాన్యమైన కామన్ మ్యాన్లో ఉండే యోగిని బయటికి తీసుకొస్తున్నారు. ఆయన కృషికి, ఆయన విజన్కు నేను జోహార్లు అర్పిస్తున్నానండి. పాదాభివందనాలు ఆ శరీరానికి. ఎందుకంటే మట్టిలో నుంచి మాణిక్యాలను తీస్తున్నారు. అది అందరికీ కాదు. ఆ యోగ పురుషుడు, సిద్ధ పురుషుడు, మహానుభావుడు, ఆ మహానుభావుడిని అనుభవం చేసిన దానికే నాకు ఇంత అనుభవం వస్తుంది. మీరందరు కళ్ళారా చూసినారు, నేను టీవీలో చూసే ఇంత ఆనందపడుతున్నాను. ఇంకా నాకు ఆయుష్, ఫిజికల్ బాడీకి ఇంకా టైం ఉంటే ఆయనతో కలిసి నా ప్రయాణం కూడా కొనసాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.